హాయ్ అండి. మంచూరియా ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేయొచ్చు. మంచూరియాకి కావాల్సినవి: క్యాబేజీ సన్నగా తరగాలి. ఎంత సన్నగా వస్తే అంత సన్నగా తరగాలి. తరిగిందంత ఒక బౌల్లో వేసుకోవాలి. వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 అర స్పూన్ గరం మసాలా, 1 అర స్పూన్ మిరియాల పౌడరు, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి. ఉప్పు తగిలేసరికి క్యాబేజీ నుంచి కొంచెం వాటర్ వస్తుందండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా కార్న్ఫ్లోర్, ఒక బౌల్ నిండా మైదా పిండి, కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అండి, వేసుకొని బాగా కలపాలి. కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. చేతిలో ఇలా ఉండ చేసి వేసే విధంగా ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా వేయాలి. చేతిలోనే ఇలా ఉండ చేసినట్లు చేసి వేయాలి. అన్నీ ఫ్రై చేయాలి. ఆ విధంగా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి అంతా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా చేస్తే బాగా వస్తాయండి. మనం బయట తీసుకొచ్చుకొని తింటాం చూడండి, అదే టేస్ట్ వస్తుంది. ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా తరగాలండి టమాటా ముక్కలు, మరీ లావుగా ఉండకూడదు. సన్నగా పొడవుగా కట్ చేశాను నేను, సన్నగా తరిగి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇందాక పిండిలో కూడా వేసాం కదండి, ఉప్పు చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందాక వేసాం. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టాలి. ఒక నిమిషం మూత పెడితే ఆ టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు టమాటా సాసు, సోయా సాసు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కొంచెం 1 స్పూన్ తీసుకొని వాటర్ పోసి పల్చగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. కొంచెం టమాటా సాస్ ఫస్ట్ వేసాం కదండి, చాలేదు, కొంచెం వేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. కార్న్ఫ్లోర్ అండి, బాగా పల్చగా ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కగా అయినట్లుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ లిక్విడ్లో బాల్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేటట్లు కలిపాక కొత్తిమీర చల్లాలి. మంచూరియా రెడీ అవుతుందండి. ఈజీగా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.